ఆగాలి. నిజంగా ఈయన ఉద్యమం చేస్తున్నాను కాపు గర్జన అనేది కనుక చెప్పకపోతే ఇప్పటికి కూడా కమిషన్ వేయడం అనేది ఆయన ఆలోచనకు వచ్చేది కాదు. ఒక 100 కోట్లు మాత్రం ఇచ్చి అది ఫండ్గా ఇచ్చారని చెప్పి ఆయన ప్రామిస్ ప్రకారం ఇప్పటికి 2000 కోట్లు రావాలి, తర్వాత బడ్జెట్లో 1000 కోట్లు రావాలి. సో ఇవి చాలా నిజాయితీ అయిన డిమాండ్స్తో ఆయన కూర్చున్నారు. ఆ నిజాయితీని ప్రజలు వెనక నిలబడ్డారు, జాతి అంతా నిలబడింది. అందుకే ఈ రోజున ప్రభుత్వం తగ్గక తప్పలేదు, తగ్గి దిగి రావాల్సిన తప్పలేదు. ఇది కేవలం ముద్రగడ్డ గారి ఘన విజయం. విజయవాడ రావడానికి సూర్యాపేట వచ్చే సమయానికే నందిగామ దగ్గర పోలీసులు మోహరించారు. మిమ్మల్ని అక్కడ వెళ్ళనివ్వరటండి, వెళ్లకుండా అక్కడ అరెస్ట్ చేస్తారని మెసేజ్ వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమిటిది అసలు? అంటే నేనేమన్నా పాకిస్తాన్ వాడిని ఇండియాలోకి ఎంటర్ అవుతున్నానా?